నేను ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నా. సార్ 2 months నుంచి ఈఎంఐ కట్టట్లేవు కదా, ఈ రోజు ఈవినింగ్ వరకు కట్టకపోతే రేపు పొద్దున వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతా. ఎట్లయినా ఈరోజు సాయంత్రం వరకు కట్టేస్తాను సార్. సరే సార్. చెప్పురా. రేయ్ మామ, కొంచెం అర్జెంట్ ఉందిరా, ఈరోజు ఈఎంఐ కట్టాలో 10,000 ఉంటీరా. అరే నా దగ్గర డబ్బులు లేవురా. మళ్ళీ నీకు 15 days లో ఇచ్చేస్తాం మామ, ప్లీజ్ రా. అరే ఇంతకు ముందు కూడా అట్లా చేసినావురా. 10 రోజులు ఇస్తాను, 4 రోజులు తెప్పించుకున్నావురా. మళ్ళీ నేను నమ్మి ఎట్లిస్తారా? నా దగ్గర ఉన్నా సరే నేను ఇయ్యరా నీకు. అరే ఏమైందిరా సడన్ గా డల్ అయినావు? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా, ఈరోజు ఈఎంఐ కట్టాలి. నా దగ్గర చూస్తేనేమో డబ్బులు లేవు. అవునా? అయితే మన నవీన్ అడుగురా. రేయ్ ఆల్రెడీ వాడిని అడిగినారా, లేవన్నాడు. ప్లీజ్ నా కోసం నువ్వు ఒకసారి అడిగి చూడు కదరా. అరే లేవన్నాడు కదరా, నేను అడిగినా అదే చెప్తాడేమో. అరే లాస్ట్ టైం వాడి దగ్గర తీసుకున్నారా, ఇంతమంది తీసుకునే అమౌంట్కే 1 month దాకా సతాయించిన వాడు, అందుకే ఇప్పుడు ఇవ్వనంటుండ్రా. రేయ్ నా కోసం నువ్వు ఒకసారి వాడిని అడిగి చూడరా. అరే నువ్వు అడగగానే వాడి దగ్గర లేకున్నా వేరే వాళ్ళ దగ్గర అడిగి మరీ ఇప్పించిండ్రా, నేను చూసిన. అలా ఎందుకు ఇచ్చాడంటే వాడు ఇంత ముందుకి ఇచ్చిన డబ్బులు నేను కరెక్ట్ టైంకి ఇచ్చానని. అందుకే వాడి దగ్గర లేకున్నా వేరే వాళ్ళ దగ్గర అడిగినా సరే ఇప్పిస్తాడు. కానీ నువ్వు 10 రోజులు ఇస్తాని 1 month వరకు బాగా తిప్పించుకున్నావు. ఒక్కసారి నమ్మకం పోతే జీవితంలో ఎప్పటికి రాదురా. మనం హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్నా సరే 1 రూపాయి కూడా ఎవరు హెల్ప్ చేయరురా ఇలా ఉంటే. అరే ఇప్పటి నుంచి అయినా సరే ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోరా. సరే నీకు ఫోన్ పే చేస్తున్నా, ఈఎంఐ కట్టేసేయ్. అప్పు తీసుకోవడం కంటే నమ్మకం నిలబెట్టుకోవడం గొప్పది. నమ్మకం ఉంటేనే రేపు మనతో ఎవరైనా ఉంటారు. అన్నా అన్నా నన్ను కాలేజ్ దగ్గర దింపొచ్చు కదా? సంధ్య నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వు ఆటోలో వెళ్ళిపోమ్మా. 5-10 minutes లేట్ అవుతుంది అంతే కదా. అరే రాజు కొంచెం చెల్లిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా. పదమ్మా. హలో అన్నా మీ చెల్లె ఎవరితో బండి మీద పోతుందనా? అరే వాడు నా ఫ్రెండ్ రా. ఫ్రెండా? మీ చెల్లిని కొంచెం దూరం పెట్టన్నా, అంత క్లోజ్నెస్ ఇవ్వడం మంచిది కాదన్నా. ఎన్ని రోజులన్నా ఈ పాత బండి యూజ్ చేస్తావు? కొత్త బండి తీసుకోవచ్చు కదా. అయ్యో చెల్లి, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఇప్పిస్తా అంటే ఇప్పుడే కొనుక్కుంటా. ఇక చాలే అన్నా, టైం అయిపోతుంది, పోదాం పదా. అరే వాడిపై అనుమానం పడ్డానికి వాడు నా ఫ్రెండ్ కాదురా, నా సొంత తమ్ముళ్లాగా. కళ్ళతో చూసిందంత నిజం కాదు, విన్న ప్రతి మాట కూడా నిజం అవ్వదు. ఏదైనా సరే మనం తెలుసుకొని మాట్లాడితే మన విలువతో పాటు బంధాలు కూడా నిలుస్తాయి. అరే అందరు బయటికి రారా. అంటే మీరందరు స్టోర్కి వచ్చేది ఫోన్ చూడనిగా? కస్టమర్లు ఉన్నా లేకున్నా నాకు పని చేస్తున్నట్టే కనబడాలి. మీరు ఒక్క సెకండ్ కూడా ఖాళీ ఉండొద్దు. ఏ పోండ్రి చేయిపోండ్రి. నమస్తే అండి, వెల్కమ్. 43 inches చాలా బాగుంటది, సూపర్ ఉంటది, తీసుకోండి సార్. సార్ డౌన్ పేమెంట్ 3,000 వచ్చింది సార్. క్యాష్ ఇస్తారా, ఫోన్ పే చేస్తారా? ఫోన్ కావాలా? ఈ వివో ఫోన్ తీసుకో, మంచిగా ఉంటది ఫోన్, జబర్దస్త్ ఉంటది. బెటర్ అంటే ఇది, ఇంకా మంచిది కావాలంటే. అరే ఏం రా, ఒక్క సెకండ్ అన్న ఖాళీ ఉండొద్దంటే ఇట్లా భలే యాక్టింగ్ చేస్తున్నారా రా? ఎవరైనా వచ్చి చూసినా సరే పిచ్చోళ్ళు అనుకుంటారా మనల్ని? అరే తక్కువ రేట్ల కారు కొందా అనుకుంటున్నారా ఈరోజు? నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? తక్కువ రేట్ల కార్ అంటే యాదన్న కార్ల గురించి బాగా తెలుసురా. అవును కదరా అన్నా, మీ గురించే మాట్లాడుకుంటున్నావు అన్నా. ఏం లేదన్నా, నాకు తక్కువ రేట్ల కారు కావాలన్నా. తక్కువ ధరలో కావాలనా? సరే దా, నేను ఇప్పిస్తుందా. ఏ దారా పోదాం దారా. అరే రారా. అరే ఏంద్రా గుట్ట జాతర తీసుకొచ్చిందిరా మనల్ని? అరే ఏం పని దారా. సరే పోదాంపా. అరే ధర తక్కువ కారు దొరుకుతారా? చూడు, ఒక కారు మించి ఇంకో కారు ఉంటారు. ఏది నచ్చింది చూడు రీ, తీసుకోరు. ఇది వీడెక్కడ బిత్తిరోర్రా నాయన, వీడు నిజంగానే బిత్తిరోర్రా.